మనందరి ఎడల దేవుడు తన కృపను విస్తరింపచేసి ఉన్నాడు. ఆయన కృపా బాహుల్యమును మనకిచ్చి ఉన్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we are not relating to that grace. We are not partaking that grace. ఆ కృపలో మనం పాలు పొందట్లేదు. ఎందుకంటే దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నాం, దేవుని గమనం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం, దేవునికి అవిధేయులముగా చూస్తున్నాం. అందుకని what am I trying to say now? Your obedience to the word, దేవుని వాక్యమునకు మీ విధేయత, దేవుని మాటకు మీ విధేయత మిమ్మలను దయలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. The book of Genesis chapter 6, ఆదికాండం 6వ అధ్యాయము. I'm reading from verse 1 to 9. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అతిక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు, నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నోవాహు యొక్క జీవితము మరొకసారి నాకు క్రొత్తగా కనిపిస్తూ ఉంది. 8వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆ మాట చాలా బాగుంది. బట్ నోవా ఫౌండ్ ఫేవర్ and grace in the eyes of the Lord. Favor and grace in the eyes of the Lord. యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందాడు. Now favor is a special affection, I would say. కృప, దయ అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి. దేవుని యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి అది దేవుడు నోవాహు మీద కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ స్పెషల్ ఎఫెక్షన్. మీరు ఆ వచనాన్ని బాగా గమనిస్తే మీరు ఈ కృప అన్న మాట లేక దయ అన్నమాట, ఫేవర్ అన్నమాట, కృప దయ 2 పర్యాయ పదాలే. దే ఆర్ సినానిమ్స్, బట్ హ్యాస్ ఎ డిఫరెంట్ అప్లికేషన్, ఐ వుడ్ సే. ఈ యొక్క కృప లేక ఈ దయ అన్నది దేవుని వలన ఒక వ్యక్తి పైన కలిగే ఒక ప్రత్యేకమైన దీవెన. దేవుని వలన ఒక వ్యక్తి పైన కలిగే ఒక ప్రత్యేకమైన గాడ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ పర్సన్. ఒక వ్యక్తి పైన దేవుని యొక్క ప్రత్యేకమైన ఆసక్తి, దట్ ఇస్ కాల్డ్ ఫేవర్. సో ఈ దయ ఎంత పవర్ఫుల్ అంటే ఇది చాలా 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 శక్తివంతమైనది. ధనము సంపాదించలేనిది దయ సంపాదిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ సంపాదించలేనిది దయ సంపాదిస్తుంది. నోవాహు దగ్గర ఉగ్రత ఆగిపోయింది. నోవాహును చూస్తే దేవుని కోపం ఒక్కసారిగా డైవర్ట్ అయిపోయింది. నోవాహును చూడగానే నోవాహు పైన దేవునికి ఒక ప్రత్యేకమైన దయ కలిగింది. నౌ ఈస్ దెర్ ఎనీథింగ్ దట్ వీ నీడ్ టు అచీవ్ ఆర్ వీ నీడ్ టు రిసీవ్? మన జీవితంలో రక్షించబడిన విశ్వాసులముగా మనం పొందుకొనవలసినది ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మనందరికీ దేవుడు అందుబాటులో ఉంచాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. దేవుని కృప, దేవుని దయ మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించే ప్రతీది ఏదైనా కానీ అది మన జీవితంలో ఎప్పుడు సంపూర్ణముగా చూడగలుగుతామంటే దాని యందు విశ్వసించి, ఆ విశ్వసించినది మన నోటితో ఒప్పుకొనినప్పుడే. అందుకనే ద స్పీకింగ్ పార్ట్ ఈజ్ వైటల్ ఇన్ లైఫ్. మన జీవితంలో మాట్లాడుట అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ ఎలా కలిగింది? హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనుట వలన రక్షణ కలిగింది. నీ పైన ఉన్న కృప, దేవుడు నీకు ఇచ్చిన కృప, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన దయ, అది ఎట్లాగ నీ జీవితంలో మనం అనుభవించగలమంటే ఓన్లీ వెన్ యూ బిగిన్ టు స్పీక్ అబౌట్ దట్ గ్రేస్, ఓన్లీ వెన్ యూ బిగిన్ టు టాక్ అబౌట్ ద గ్రేస్. ఏం చెప్పాలి? ఐఎమ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. ఉదయం లేవగా నీ నోట రావాల్సిన మాట ఏంటి? నేను యెహోవా వలన దయ పొందిన వాడను. హల్లెలూయా. The favor of the Lord is upon me. The grace of the Lord is upon me. The favor of the Lord is upon my children. నా బిడ్డల పైన దేవుని దయ ఉంది, నా పైన దేవుని దయ. అంటే ఏం చేస్తున్నారు? యు ఆర్ అగ్రీయింగ్ వాట్ ద వర్డ్ ఈస్ టాకింగ్. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానితో మీరు ఏకీభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. డోంట్ యు ఎవర్ నెగ్లెక్ట్ యువర్ టైం విత్ గాడ్. దేవునితోని సమయమును ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో మన సహవాసం ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో నడుచుచూ ఉన్నప్పుడు మనము దేవుని దయ కొరకు స్థిరపరచబడతాము. హల్లెలూయా. నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. మరలా చదువుతున్న 22వ వచనం బాగా గమనించండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన. నెంబర్ 2, వాట్ పొజిషన్స్ యూ ఫర్ ఫేవర్? యువర్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని కొరకైన నీ దేవుని ఎడల నీవు చూపు విధేయత. నౌ లిసన్ టు మీ. గ్రేస్ అంటే ఇట్ ఈస్ అన్ఎర్న్డ్ ఫేవర్. కృపను పొందుకోవటానికి ప్రయాసపడనక్కర్లేదు, అందుకనే కృప అన్నారు దాన్ని. కమాన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. కృపను పొందుకోవటానికి, దయను పొందటానికి మీరు చెల్లిస్తే అది కృప అవ్వదు. మీరు చెల్లించి పొందుకుంటే దయ అవ్వదు. ఏమి చెల్లించకుండానే పొందుకునేదే కృప అన్నారు. మరి ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారంటే మీ కొరకు అనుగ్రహించబడిన కృపలో పాలు పొందుట కొరకు చెప్తూ ఉన్నాను. మనందరి ఎడల దేవుడు తన కృపను విస్తరింపచేసి ఉన్నాడు. ఆయన కృపా బాహుల్యమును మనకిచ్చి ఉన్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we are not relating to that grace. We are not partaking that grace. ఆ కృపలో మనం పాలు పొందట్లేదు. ఎందుకంటే దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నాం, దేవుని గమనం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం, దేవునికి అవిధేయులముగా జీవిస్తున్నాం. అందుకని what am I trying to say now? Your obedience to the word. దేవుని వాక్యమునకు మీ విధేయత, దేవుని మాటకు మీ విధేయత మిమ్మలను దయలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. సో ఇట్ పొజిషన్స్ యూ ఫర్ ఫేవర్. సో కనుక 7వ అధ్యాయానికి వచ్చేసాను నేను ఇప్పుడు. 7వ అధ్యాయం 1వ వచనము, ఈ యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎడల నీతిమంతుడు వేయుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించిడి. ఆ తర్వాత మరలా 5వ వచనములో చూస్తే తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. యు నీడ్ టు అండర్లైన్ దట్ వర్డ్. నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తము చేశారు. చాలామంది దే సెలబ్రేట్ ద వర్డ్, దే సెలబ్రేట్ ద ప్రామిస్, దే సెలబ్రేట్ ద ప్రాఫెసీ, బట్ దే డోంట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాగ్దానముల గురించి సంబరపడతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, కానీ వాగ్దానమునకు విధేయత చూపించడానికి చాలామంది సంకోచిస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాడు. కమాన్, హల్లెలూయా. సో గనుక ఇప్పుడు వారందరూ ఓడలోకి ఎక్కేశారు. అక్కడ ఓడలోకి ఎక్కిన తర్వాత 11వ వచనం చూడండి. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వినబడెను. అబ్బా, ఆకాశపు తూములు విప్పబడెను. 40 మొన్న దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. బట్ వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఒక్కసారి దుబాయ్ అంతా నీళ్ళతో నిండిపోతే ఒక్కసారిగా మీరు అసలు ఈ వచనాలు చదువుతుంటే మీకు ఐ కెన్ ఫీల్ ద సౌండ్. అక్కడ అగాధ జలముల శబ్దం ఒక్కసారిగా వినపడిందంట. మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందు విప్పబడ్డాయి. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. 11వ వచనం చదువుతున్నాను. ఆకాశపు తూములు విప్పబడెను. 12వ వచనము,
40 పగలును 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కూర్చును. ఆ దినమందు నోవాహు కుమారులకు షేము, హాము, యాపతు, నోవాహు భార్య వారితో కూడా తన 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు ఫర్ 40 days and 40 nights. భయంకరమైన వర్షము. 16వ వచనంకి వచ్చేసాను. 16వ వచనం చూస్తే యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. He protected him. He was protecting Noah in the midst of a calamity. భయంకరమైన విపత్తు మధ్యలో నోవాహును భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా క్రిందకు వచ్చేస్తే 17వ వచనము, ఆ జల ప్రవాహము, ఈ బైబిల్లో ఈ మాట బాగా గమనించండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా! ఇంకా బిగ్గరగా హల్లెలూయా! మీరు ఇప్పుడు బాగా గమనించండి, నేను మరలా చదువుతున్నాను, గమనించండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేశాను. అందరు చెప్దాం, ఓడను తేల చేశాను. ఏం చేసింది? ఇప్పుడు ఆ ఓడను పైకి లేపి ఆ ఓడ తేలటం ఆరంభించింది. ఆ ఓడ నీళ్ళ మీద నడవటం ఆరంభించింది. 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు కూడా మునిగిపోయినాయి. ఆ తర్వాత పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. 22వ వచనం, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చచ్చిపోయినాయి. Now listen to me, ఎంత భయంకరమైన జల ప్రవాహము, ఎంత భయంకరమైన జల ప్రళయము. Now listen to me, నేను ఒక మాట మీ ఎద్దుకు తీసుకురావటానికి ఇదంతా చెప్తూ ఉన్నాను. ఏ నాశనం అయితే, లేకపోతే ఏ జల ప్రవాహం అయితే, ఏ జల ప్రళయం అయితే పర్వతములను ముంచివేసి, ఆ యొక్క నరులను చంపివేసి, పక్షులను చంపివేసి, జంతువులను చంపివేసి, నాసికారంధ్రములలో ఊపిరి కలిగిన ప్రతి జీవాత్మను చచ్చిపోవునట్లుగా ఏ జల ప్రవాహం అయితే భూమి మీదకి వచ్చిందో అదే జల ప్రవాహము నోవాహు ఓడను మోసుకొని వెళ్తా ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. నో, వాట్ వాస్ మెంట్ ఫర్ ఈవిల్ టు ద వరల్డ్, లోకమునకు కీడు కొరకు నిర్ణయించబడినది నీకు ఆశీర్వాదముగా అది పనిచేస్తూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. లోకము కొరకు లోకము నష్టము కొరకు ఎంచబడినది నీకు దీవెనగా పనిచేస్తూ ఉంది. నో, ద సేమ్ వాటర్స్ దట్ డిస్ట్రాయిడ్ ద హోల్ వరల్డ్ నౌ బిగాన్ టు బెయిర్ నోవాస్ ఆర్క్. నోవా యొక్క ఓడను మోయటం స్టార్ట్ చేసింది. నౌ లిసన్ టు మీ. చాలాసార్లు పాస్టర్ గారు బయట మార్కెట్ బాగాలేదు, పాస్టర్ గారు ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది, పాస్టర్ గారు బయట పరిస్థితులు బాగాలేదు, పాస్టర్ గారు బయట చాలా కష్టంగా ఉంది. నౌ లిసన్ టు మీ. లోకమంతటికి కష్టమే, లోకమంతటికి శ్రమే, లోకమంతటికి ప్రయాసే. నీవు లోకంలో ఉన్నావు గనక దాని వలన కలిగే ఎఫెక్ట్స్కి గురయ్యే అవకాశం ఉండింది. కానీ దేవుని కృప నీ పైన ఉంటే, దేవుని దయ నీ పైన ఉంటే, ఏదైతే లోకమునకు శ్రమ కలిగిస్తుందో అది దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అందరిని కంపెనీలో తీసేస్తా ఉంటే నీకు పర్మనెంట్ చేస్తాడు దేవుడు. కమ్ ఆన్, హే ఐఎమ్ సీరియస్. దేవుని యొక్క కృప. నేను చెప్పాను కదా, నేను చాలాసార్లు నేను వాక్యం చెప్తూ ఐ హావ్ డిక్లేర్డ్ అబౌట్ సేయింగ్, మీకు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వస్తే ఈ మధ్య చాలా సాక్ష్యాలు వింటాను. నేను మంచి చర్చిలో ప్రేయర్లో ఉన్న దగ్గరకు వచ్చి, అన్న నాకు మొన్న జాబ్ వచ్చింది, నాకు ఇంటర్వ్యూ కూడా లేకుండా జాబ్ వచ్చింది. మరి ఎలా వచ్చింది? హౌ డిడ్ దే రికగ్నైజ్? ఐ డోంట్ నో. ఎట్లాగో ఎవరో ఫ్రెండ్ ద్వారా ఐ గాట్ ఎన్ ఈమెయిల్, ఐ గాట్ ఎ ఫోన్ కాల్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్. నాకు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాను. ఆ విధంగా ఈరోజు కూడా పలుకుతున్నాను, మీకు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ బ్రేక్ ఎవ్రీ ప్రోటోకాల్. దేవుని దయ, దేవుని కృప నీ పైన లేకపోతే లోకము నిర్ణయించిన ఏ ప్రోటోకాల్ అయినా బ్రేక్ చేయగలుగుతుంది. ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ద సేమ్ వాటర్స్ దట్ డిస్ట్రాయిడ్ ద వరల్డ్. లోకమును నశింపచేసిన అదే నీరు, ప్రజలను నశింపచేసిన అదే నీరు. ద సేమ్ వాటర్స్ బోర్ నోవాస్ ఆర్క్. నోవాహు యొక్క ఓడను తిరిగి మోసుకొని వెళ్తా ఉంది. డెబిలియర్. కారణం ఏంటి? ఇట్ ఈస్ ద ఫేవర్. అందరు నాతో చెప్పండి, ఐఎమ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. I want to talk on few benefits
ఆఫ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని దయ మీ పైన ఉన్నప్పుడు కలిగే వెరీ ఫ్యూ బెనిఫిట్స్ నేను చాలా క్విక్గా. సో నా Genesis 39 ఆదికాండం 39వ అధ్యాయము. Genesis, I will just share few benefits of the favor of God. ఆదికాండము 39వ అధ్యాయము. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ జోసెఫ్. యోసేపును గురించి. అన్నయ్యలు మోసం చేశారు, అన్నయ్యలు గుంటలో పడివేశారు, ఇంట్లో ఉన్నవారు వ్యతిరేకమయ్యారు, చాలా ప్రతికూల పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. నీరు లేని గుంటలో పడేశారు, ఇష్మాయిలీలు కొనుక్కెళ్ళారు, దాసుడుగా అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో దాసునిగా చేరాడు, అక్కడ అన్యాయముగా చెరసాల్లోనికి పంపించబడ్డాడు. ఒకటి తర్వాత ఒకటి శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉంది. నౌ లిసన్, సీ దెర్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్ హియర్. కొన్నిసార్లు కొంచెం పిచ్చి పనులు చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నౌ లిసన్, దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు దేవుని వలన కృప పొందాడు, కరెక్టే. ఇదిగో జలప్రళయం వస్తుంది, భూమి నాశనం చేయబోతుందని, నీవు ఓడని కట్టు, నిన్ను కాపాడుతానని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ జలప్రళయం రాకుండా ప్రార్థన చేస్తారు. యూ కెనాట్ ప్రే అగైన్స్ట్ ద ఫ్లడ్. ప్రభా, నేను ప్రార్థిస్తున్న, నేను నీతిమంతుడిని, నేను లేకపోతే నిందారహితుడిని, నేను దేవునితో నడుచుచున్నవాడను, నేను యెహోవా వలన కృప పొందినవాడిని. సో నోవా డిడ్ నాట్ ప్రేడ్ అగైన్స్ట్ ద ఫ్లడ్. జలప్రళయం వ్యతిరేకంగా ప్రార్థన చేయలేదు, కానీ ఆ జలప్రళయంలో దేవుడిచ్చిన మాటకు విధేయుడయ్యాడు. కమ్ ఆన్, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా 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 ప్రాముఖ్యం. నో కమింగ్ బ్యాక్ టు జోసెఫ్ అగైన్. నౌ ఇప్పుడు యోసెఫ్ దగ్గరికి వస్తే 39వ అధ్యాయం అని చెప్పే కదా, 20వ వచనం చదువుతున్నాను. అతన్ని పట్టుకొని, 20వ వచనం చదువుతున్నాను, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి, ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. నౌ ద లార్డ్ ఫేవర్డ్ జోసెఫ్. హీ ఎక్స్టెండెడ్ హిజ్ లవింగ్ కైండ్నెస్ అని ఒక ట్రాన్స్లేషన్లో. అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. Even in the dungeon, even in the prison, even in the darkest time of your life, I am telling you, God has prepared a platform for your promotion. నీ కటిక చీకటి సమయంలో, నీ కష్ట సమయంలో, నీ కన్నీటి సమయంలో కూడా నీ అభివృద్ధి కొరకు దేవుడు స్థలమును సమయమును సిద్ధపరిచి ఉంచాడు, మనుషులను సిద్ధపరిచాడు. సో నెంబర్ 1, ఫేవర్ ప్రొడ్యూసెస్ ప్రమోషన్. దయ నీకు అభివృద్ధిని కలుగు చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఫేవర్ ప్రొడ్యూసెస్ ప్రమోషన్. మీరు వచ్చినని చూస్తే అక్కడ ఏమనుందంటే, చెరసాల నాయకునికి లేక చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షము కలిగెను. 22వ వచనము, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. So the first benefit of the favor of God, when the favor of the Lord is upon you, the first benefit is get ready for promotion. నీవు వృద్ధి కొరకు సిద్ధపడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ మనుష్యుడు తీసుకురాలేని వృద్ధిని దేవుని కృప నీకు తీసుకొని రాగలుగుతుంది. ఏ మనుష్యుడు తీసుకురాలేని అభివృద్ధిని దేవుని దయ నీకు తీసుకొని రాగలుగుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరి అభిప్రాయములు సేకరించకుండా ఆయన దయ నీ పైన కనపడినప్పుడు నీవు ఉన్నతమైన స్థలమునకు వృద్ధి చేయబడతావు. హల్లెలూయా. Number two, నిర్గమకాండము 3వ అధ్యాయం. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. నిర్గమకాండము 3వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 3. వారు ఐగుప్తులో నుంచి బయటికి రాబోతున్న సమయం ఇది. దేవుడు వారిని విడిపించబోతున్న సమయం. మోషే ద్వారా దేవుడు ఐగుప్తీయులకు లేక ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక మంచి మాట. మీరు చూడండి, అక్కడ మీరు చూస్తే నేను 19వ వచనం నుండి చదువుతున్నాను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మను పోనీయుడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేది. అటు తరువాత అతడు మిమ్మల్ని పంపివేయను. మరియు నేను ఈ జనుల ఎడల, మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను. ద ఫేవర్, ఎవ్రీవన్ షౌట్ ఫేవర్. కటాక్షము కలుగ చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. హల్లెలూయా. Come on, loud hallelujah. No, favor
ప్రొడ్యూసెస్ రెస్టరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎనిమీ హ్యాస్ స్టోలెన్. శత్రువుని యొద్ద నుంచి దొంగిలించిన ప్రతీది కూడా దేవుని దయ మరలా నీకు అనుగ్రహిస్తుంది. Now favor restores everything that enemy has stolen from you. సాతానుని యొద్ద నుంచి ఏమి దొంగిలించాడు? I don't know. What you have lost in life, what you have been suffering with in your life. నీ జీవితంలో సాతాను వల్ల కలిగిన నష్టం ఏదో నాకు తెలియదు, కానీ when the favor of the Lord is upon you, దేవుని దయ నీ మీదకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, నీవు కోల్పోయిందంతా మరలా దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు నీకు. Come on, loud hallelujah. Number 3, మూడవది ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. టర్న్ యువర్ బైబిల్స్ టు డ్యూటరానమీ చాప్టర్ 33. నేను ఎక్కువ చెప్పను, కొన్ని చెప్తానని చెప్పాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 33. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఐఎమ్ రీడింగ్ వర్స్ 23, 23వ వచనం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. 33, 23 ఏమనుంది అక్కడ? 23వ వచనంలో, నఫ్తాలీని గూర్చిట్లనను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ, కింద బైబిల్లో సముద్ర ప్రాంతము అని అర్థం, అది పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవటం, అందరం కలిసి చదువుదాం. ఓకే, అందరం కలిసి చదువుదాం. అందరూ నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. ఐఎమ్ రీడింగ్ డ్యూటరానమీ చాప్టర్ 33 వర్స్ 23. 33, 23 ఈజీ టు రిమెంబర్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనము. రైట్, ఆమెన్. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను, అందరు నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. అందుకని అందరం కలిసి చదువుదామన్నా. 1, 2, 3 గో. రైట్. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెనల చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. హల్లెలూయా. Now favor gives you the ability to produce increased assets. Now favor gives you the ability to produce increased assets. నేను మరలా చెప్తున్నాను, or I would say favor produces increased assets. నీవు అత్యధికమైన స్థలమును స్వాధీనపరచుకోవటానికి దేవుని కృప సహాయపడుతుంది. ఆమేన్. Come on, loud hallelujah. One translation says real estate అని రాయబడింది. Come on, hallelujah. Are you all with me? Yes, this is church. I'm talking about real estate. Come on. See, believers should be the biggest landowners in the city. మీ ఆమెన్ బాల మీరు సరిగ్గా వినలేదు, మరలా చెప్తాను. Believers should be the biggest landowners in the city. You need to believe for that. భూమి అందున్న సమస్తము నావి అన్నాడు ఆయన. నేను మాట్లాడేది మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ నమ్మిన వారికి ఆ విధంగా కలుగుతుంది. నమ్మిన వారు ఆ విధంగా దాన్ని అనుభవించగలుగుతారు. ఆమేన్. This should be your confession. Now I shall be the biggest landowner in the city. Come on. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, అన్యులు దాన్ని వాడుకుంటున్నారు. అందుకని అన్నాడు, పాపాత్ములు ఆ ఆస్తి నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టాడని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. పాస్టర్ గారు, మనం విశ్వాసులం కదా, మనకు ఆస్తి ఉండొచ్చా, మనకు స్థలాలు ఉండొచ్చా? నేను విశ్వాసనే. దేవుని కృపను బట్టి 24 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని. ఐఎమ్ ఎ బిలీవర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ. నథింగ్ రాంగ్. See, God, Bible is against greed. Bible is not against money. ధనాపేక్షకు దేవుని వాక్యం వ్యతిరేకం. కానీ మీకు విషయం తెలుసా, గాడ్ గివ్స్ థింగ్స్ టు ఎంజాయ్. మీకు అవసరమైనవే కాదు, మీరు అనుభవించడానికి కూడా దేవుడు ఇస్తాడు. యు నో దాట్. అంత పెద్ద ఇల్లు ఎందుకు పాస్టర్ గారు, అన్ని కార్లు ఎందుకు పాస్టర్ గారు? లేకపోతే పాస్టర్ గారు కాదు, మీరు ఎవరన్నా అలా ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, ఐ మీన్ ఐ లవ్ టు ఎంజాయ్. దేవుడు అన్నాడు, డూ యూ వాంట్, ఐ విల్ గివ్. యూ వాంట్, ఐ విల్ గివ్. యూ బిలీవ్, ఐ గివ్. బట్ డోంట్ ఫర్గెట్ గాడ్. Don't forget to give him the glory. Amen. Hallelujah. Are you all with me? ఆయన మనము మన అవసరతలే కాదు, మనము సుఖముగా అనుభవించుటకు కూడా ఆయన అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. You want the scripture? 1 Timothy 6:17.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 Timothy chapter 6 verse 17. 1 Timothy chapter 6 verse 17. That's not in my notes, but somehow I came across. చదవమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు. ఒక నిమిషం, ఒక్క 2 సెకండ్లు వెయిట్ చేయి, అందరూ ఓపెన్ చేస్తారు. మేబీ దే విల్ సీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. వారు యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ హియర్. 1 Timothy 6:7. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు సే? ధనము యందు నమ్మిక ఉంచొద్దు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు, ధనము చేత గర్విష్ఠులు కావద్దు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఈ దేవుడు ఏం చేస్తాడంట? మనము అక్కడ చూస్తే మీరేమన్నా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుడు. హల్లెలూయా. He'll just not meet our needs, but he'll also give things for us to enjoy. Amen. Come on, hallelujah. Loud hallelujah. అందుకే నేను చెప్తున్నాను బిలీవర్ షుడ్ ఈట్ ద బెస్ట్, బిలీవర్ షుడ్ హ్యావ్ ద బెస్ట్. విశ్వాసులు శ్రేష్టమైనవి అనుభవించాలి, శ్రేష్టమైన భుజించాలి. నా మాట మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన స్థలంలో నివసిస్తారు. ఒక ట్రాన్స్లేషన్ తెలుగు బైబిల్లో భూమి యొక్క శ్రేష్టమైనవి మీరు భుజిస్తారు అని. యూ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. శ్రేష్టమైనవి అనుభవిస్తారు అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ద ప్రాబ్లం విత్ ద బిలీవర్, విశ్వాసుల సమస్య ఏంటంటే దే డోంట్ వాక్ విత్ గాడ్. దేవునితో నడవట్లా. దే నాట్ ఒబీడియంట్. విధేయత చూపరు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వరు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరు. Come on. And they always say, I'm busy. You cannot be too busy for God. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోకూడదు. Come on. Are you all with me? మీరందరు నాతోనే ఉన్నారు కదా? Amen. So the favor, according to Deuteronomy 33:23, favor produces assets. It gives you favor to I'll just read what I have written. ఈ యొక్క ఫేవర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ అసెట్స్. ఇట్ ప్రొడ్యూసెస్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్. ఇట్ ప్రొడ్యూసెస్ ఇంక్రీజ్డ్ అసెట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ రియల్ ఎస్టేట్. కమ్ ఆన్, హల్లెలూయా. బిలీవ్ ఫర్ దాట్. నమ్మాలి మనం. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ దెన్ ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు. ఓకే, ఒక లాస్ట్ చెప్తాను. కీర్తన 44వ అధ్యాయము 44వ కీర్తన Psalm 44 and verse 3. కీర్తన 44వ కీర్తన 3వ వచనము. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచు కొనలేదు, వారు బాహువు వారికి జయమివ్వలేదు. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. 44వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారు బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. వారి ఖడ్గము కాదు, వారి బాహువు కాదు, వారికి కలిగినవేవి కాదు. నీ కటాక్షము, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతియే వారికి విజయమును కలుగజేసింది. సో ఫేవర్ produces battles won which you won't even fight because God will fight them for you. నీవు పోరాడని యుద్ధములలో దేవుని కృప నీకు విజయమును కలుగజేస్తుంది. I will repeat what I said. Favor produces battles won which you won't even fight because God will fight them for you. Favor produces battles won which you won't even fight because God will fight them for you. నీవు కనీసం యుద్ధమే చేయని, నీవు అప్రత్యక్షంగా నిలబడి పోరాటమే చేయని యుద్ధములలో దేవుని దయ నీకు విజయమునిస్తుంది. ఎందుకని? ఆయన నీ కొరకు పోరాడుతున్నాడు గనక. నీ యుద్ధములు జరిగించేవాడు ఆయన. సో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు.